ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24, 25 వచనాలు మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఏంటి అవని మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ పౌలు గారు చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, విశ్వాసం వెల్లడి కాక మునుపు, వెల్లడైపోయిందంటే తెలియపరచబడింది, రిలీజ్ అయిపోయింది, అందుబాటులోకి వచ్చింది అని అర్థం అన్నమాట. అది వెల్లడి కాక మునుపు ఏం చేస్తున్నాడంట అంటే, వెల్లడి కాక మునుపు అంటే ఇక్కడ ఉంది స్పష్టంగా, విశ్వాసం రాక మునుపు, రాలేనప్పుడు, లేనప్పుడు ఎలా ఉందంట పరిస్థితి? బయలుపరచబడబో విశ్వాసం అవలంబించవలసినటువంటి వారముగా, అంటే విశ్వాసం అవలంబించవలసినటువంటి వారుగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతే. ధర్మశాస్త్రం మంచిదే, ధర్మశాస్త్రం సత్యమే. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ఒక చిన్న బాబుని వాళ్ళ అమ్మ చాలా పేదరికం ఉన్నారు కాబట్టి ఏ పూటగా పూట తెచ్చుకునేటువంటి పరిస్థితి వాళ్ళది. కొంచెం కర్రీలోకి ఆయిల్ అయిపోయిందని చెప్పి ఒక 2 రూపీస్ ఇచ్చి, చిన్న సీసా ఇచ్చి బాటిల్ ఆయిల్ తీసుకురాని పంపుతూ ఉంది. వాడు ఆయిల్ కోసం అని చెప్పి వెళ్తూ ఉన్నాడు. రోడ్ క్రాస్ చేస్తున్నటువంటి సమయంలో లారీ వచ్చి గుద్దేయటం, కుర్రోడు చనిపోవడం జరిగింది, చిన్నపిల్లోడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి పోలీసులు రావడం జరిగింది. ఆ లారీ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కోర్టుకి వెళ్ళింది కేసు. జడ్జిమెంట్ ఆయనకు వచ్చేసరికి ఆ తల్లి విలపిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేశాడు కాబట్టి ఇతను, మరి అక్కడ చిన్న బిడ్డ చనిపోయాడు అని చెప్పేసి ఇంకా కోర్టు అతనికి మరణశిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ తల్లి ఏం చేసిందంటే, చనిపోయిన బిడ్డ నాకు ఎలాగా తిరిగి రాడు కాబట్టి కోర్టు ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, చంపాడు కాబట్టి ఇతను చనిపోవడానికి అర్హుడు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ మరణశిక్ష విధించారు. కానీ కృప, ఇక్కడ ఆ వ్యక్తి సరే నా బిడ్డ చనిపోయాడు కాబట్టి ఈ వ్యక్తి కూడా చనిపోవడం వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు, సో నా కడుపు కోత పోదు, నా బాధ పోదు అతను చనిపోవడం వల్ల అని చెప్పి ఆయనకి క్షమించి విడిచిపెట్టేసింది. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇది ధర్మశాస్త్రం ఏమంటుందంటే, ఎస్ తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించవలసిందే, అది బాల శిక్ష కనుక అని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసం అవలంబించవలసినటువంటి వారముగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రానికి లోనైన వారు. చెరలో, బంధకాల్లో అంటే ఏదైనా ఒక మనిషి తప్పిదం చేశాడంటే అది తెలిసి చేసినా తెలియక చేసినా ఎలాగైనా పొరపాటే కాబట్టి ఇంకా క్షమాపణ అనేటువంటిది లేదు. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎలాగైనా సరే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం లేదు. తప్పుకి శిక్ష తప్పదు, సత్యం ధర్మశాస్త్రం అంటే. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారుగా, ధర్మశాస్త్రం చేత మనం బంధించబడినటువంటి వారుగా ఉన్నాము అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి మీరు ధర్మశాస్త్రానికి లోనైనట్లయితే ఎలా ఉన్నారంటే, చెరలో ఉన్నట్టుగాను. ధర్మశాస్త్రంలో ఉంటే మనం చెరలో ఉన్నట్టుగానే చెరలో ఉన్నారు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ ఉంది అసలైనటువంటి విషయం అంతా కూడా. ఇక్కడ 24వ వచనం నుంచి మనం చదివినట్లయితే, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నాను ప్రియులారా, మీకు అందరికి అర్థం అవటానికి, ధర్మశాస్త్రం ఎట్లాంటిదంటే డయాగ్నోస్టిక్ సెంటర్ లాంటిది అనమాట. ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే ఏంటంటే, మనం ల్యాబ్కి వెళ్తాం కదా, లేకపోతే ఏమంటారు వాటిని, మనం బ్లడ్ టెస్ట్లు ఇస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డాక్టర్ నర్స్ చదువుకున్నటువంటి వాళ్ళే ఒక ల్యాబ్ పెడతారు, నీ దగ్గర శాంపిల్స్ తీసుకుంటారు, బ్లడ్ ఇవంతాను. వాళ్ళంతా టెస్టులు చేసి నీ హార్ట్లో కంప్లైంట్ ఉంది, లివర్లో కంప్లైంట్ ఉంది, నీ బ్రెయిన్లో కంప్లైంట్ ఉంది, అన్నీ చెప్తారు, వాస్తవమే. కానీ ఆ కంప్లైంట్ వాళ్ళు బాగు చేయలేరు. నీ బ్రెయిన్లో సమస్య ఉందంటారు కానీ బ్రెయిన్కి ఆపరేషన్ చేయలేరు. నీ లివర్లో ప్రాబ్లం ఉందంటారు కానీ లివర్ని బాగు చేయలేరు. అలాగే నీ సమస్య ఏది ఉందో చెప్తారు, స్పష్టమే, సత్యమే, నిజమే, కానీ నిన్ను డాక్టర్ దగ్గర నడిపిస్తారు. సమస్యను చెప్తారు కానీ సమస్యకు పరిష్కారం వాళ్ళ దగ్గర లేదు. వింటున్నారా? సమస్యను చెప్తారు కానీ
ఆ సమస్యకు పరిష్కారం వాళ్ళ దగ్గర లేదు. ఆమేన్. కానీ ఆ సమస్యకు పరిష్కారం దేవుని దగ్గర ఉన్నది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆ సమస్యకు పరిష్కారం దేవుని దగ్గర ఉన్నది అంటండి. సో ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ బాల శిక్ష కూడా అనగా ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట? దేవుని యొద్దకు నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. చూడండి, క్రీస్తుని వద్దకు మనల్ని నడిపించినకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్ష కూడా అయిను. ఆమేన్. మనకి బాల శిక్ష కూడా అయినంట. సో ఈ సత్యాన్ని మీరు గ్రహించిన రోజున ఇప్పుడు మనం ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారం కాదు. ధర్మశాస్త్రం మన మీద నేరారోపణ చేసేటువంటి అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే మనం క్రీస్తుని వద్దకు వచ్చేస్తాం. మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 25వ వచనం, అయితే విశ్వాసం వెల్లడైను. వెల్లడైంటే చూడండి, విశ్వాసం రాకమునుపు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమి వచ్చేసింది? విశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచు అంటాడు పౌలు గారు. కాబట్టి విశ్వాసానికి కర్త, ఆలోచనకు కర్త, సమాధానానికి కర్త సమస్తము మన యేసయ్యే. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయనందు విశ్వాసం ఉంచారో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఎందరూ ఆయనందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ దేవుని పిల్లలగటగా అధికారం వచ్చేసిందంట. ఈ సత్యం గ్రహించాలి మీరు. ఇప్పుడు చూడండి, అయితే విశ్వాసం వెల్లడాయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఇంకా బాల శిక్షకుని క్రింద మనం ఉండం. కాబట్టి విశ్వాసం వెల్లడైపోయింది. విశ్వాసానికి కర్త మన దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసానికి కర్త మన దగ్గర ఉన్నాడు, యేసయ్య. యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్. జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్. అంటే యేసయ్య ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం ఉంటుందంట. ఇంకా యేసయ్య నీ ఇంటిలో ఉంటే అసలు సమస్యకి అవకాశం లేదు కదా. ఇంకా నువ్వు మళ్ళీ ఇప్పుడు నీకు రోగం వస్తే అప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తావు. అసలు రోగమే లేకపోతే, అసలు సమస్య లేకపోతే, అసలు అనారోగ్యమే రాకపోతే ఇంక డాక్టర్ అవసరం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఉన్న ఇంటిలో ఏ సమస్యకు తావులేదు. ఒకవేళ సమస్య వచ్చినా అది నేను నిలబడి చేయడానికి అవకాశం లేదు. ఆమేన్. ఆ సమస్య నువ్వు జయించగలుగుతావు. ఆ సమస్య మీద నువ్వు విజయం సాధించగలుగుతావు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధర్మశాస్త్రం క్రింద లేవు, ఇప్పుడు కృప క్రిందకు వచ్చావు, యేసయ్య క్రిందకు వచ్చావు. కృపామయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా. ఎవరు? కృపామయుడు మన యేసయ్యే. హల్లెలూయా. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ అంటాం మనం. కృపలను తలంచాలి, దేవుని తలంచుకోవాలి, దేవుని ప్రేమించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వింటున్నారా? కృపలను తలంచుకోవాలంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, జాగ్రత్తగా గమనించినట్లయితే విశ్వాసం వెల్లడైపోయింది కాబట్టి ఇక బాల శిక్షని క్రింద మనం ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఆమేన్. ఇదే మాట క్లియర్గా మనకి యోహాను సువార్త 1:12 ఉన్నదన్నమాట. ఈ మాటకి సంపూర్ణమైనటువంటి అర్థం, క్లియరెన్స్ మనకి ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 1:12 ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఆమేన్, వారందరికీ ఆయన కుమారులయ్యే అధికారం దేవుడిస్తున్నాడు. ఆయన కుమారులయ్యే అధికారం దేవుడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? బిడ్డలమయ్యే అధికారం దేవుడిస్తున్నాడు, కుమారులమయ్యే అధికారం దేవుడిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం ఆయన బిడ్డలమయ్యే అధికారం దేవుడు మనకిస్తూ ఉన్నాడు, ఆయన కుమారులయ్యే అధికారం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? ఆయన బిడ్డలయ్యే అధికారం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. జస్ట్ బిలీవ్.
అందుకే బిలీవ్ ఇట్, రిసీవ్ ఇట్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు స్వస్థత. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని, సమస్తాన్ని. నమ్మితే చాలు. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. ఎస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, దేవుని మహిమను పొందుకుంటున్నాను. నేను నమ్ముతున్నాను, సమస్తము నేను పొందుకుంటా ఉన్నాను. ఆమేన్. ఈరోజు నీ మాటలు వింటున్నాను. నువ్వు సహోదరి, స్నేహితులారా, ఏం పొందుకున్నావు? నువ్వు యేసయ్యను నమ్ముకున్నాక ఏం పొందుకున్నావు? యేసయ్యను నమ్ముకున్నాక ఏం పొందుకున్నావు? పోగొట్టుకున్నావా, పొందుకున్నావా? పొందుకున్నావా, పోగొట్టుకున్నావా? యేసుప్రభువును నమ్ముకున్నాక ఇది పోగొట్టుకున్నా, అది పోగొట్టుకున్నా కాదు. ఎస్, ఏం పొందుకున్నావు, ఏం పోగొట్టుకున్నావు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యను నమ్ముకున్నాక నేను నా రోగాన్ని పోగొట్టుకున్నాను. ఆమేన్. నా సమస్యను పోగొట్టుకున్నాను. నాలో నా శాంతిని పోగొట్టుకున్నాను. నాలో ఉన్న బంధకాలు పోగొట్టుకున్నాను. నాలో ఉన్న ప్రతికూల పరిస్థితులు పోగొట్టుకున్నాను. ఆమేన్. నాలో ఉన్న పేదరికాన్ని పోగొట్టుకున్నాను. నాలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యను పోగొట్టుకున్నాను. ఆమేన్. పోగొట్టుకోవాలి. యేసుప్రభువును నమ్ముకున్నాక. యేసుప్రభువును నమ్ముకున్నాక ఏం పోగొట్టుకున్నావు? యేసుప్రభువును నమ్ముకున్నాక ఏం పొందుకున్నావు? ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. గమనించాలి ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయం ఇది నీతోటి. ఏం పోగొట్టుకున్నావు? ఏం పొందుకున్నావు? పోగొట్టుకోవాలి, పొందుకోవాలి. ఏం పోగొట్టుకోవాలి? నీలో ఉన్న రోగం పోగొట్టుకోవాలి, నీలో ఉన్న కోపం పోగొట్టుకోవాలి, నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని పోగొట్టుకోవాలి, ఆందోళన పోగొట్టుకోవాలి, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ పోగొట్టుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇవన్నీ పోగొట్టుకోవాలి, పొందుకోవాలి. నువ్వు పొందుకోవాల్సింది పొందుకోవాలి. కాబట్టి ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వారందరూ ఆయన బిడ్డలై అధికారం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అధికారాన్ని పొందుకోవాలి. నువ్వు అధికారిలా జీవించాలి, అధికారంతో జీవించాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. అధికారం పొందుకోవాలి. నువ్వు అధికారంతో జీవించాలి. అధికారం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఆందోళనతో జీవించకూడదు, అధికారంతో జీవించాలి. హల్లెలూయా. ఏలుబడి చేయాలి. డొమినియన్ లైఫ్. ఏ సమస్య నీకు ఎదురొచ్చినా సరే దూసుకుని పోవాలన్నమాట. దావీదు చూడండి, ఇజ్రాయేల్ సైన్యం అంతా పారిపోతుంది. సైన్యం, యుద్ధ వీరుడు, కవచం, ఆయుధం అన్ని కలిగిన వాళ్ళు పారిపోతున్నారు. కానీ ఏమీ లేనటువంటి వాడు, ఈ లోకానికి ఏమీ లేనట్టు నువ్వు కనపడచ్చు, కానీ నీలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. రెండంచుల వాడి కలిగిన ఖడ్గం నీ చేతిలో ఉండాలి. కాబట్టి దావీదు చేతిలో ఖడ్గం ఉంది కాబట్టి, దేవుని వాక్యం తెలిసినాడు కాబట్టి, దేవుని శక్తిని అనిపించినవాడు కాబట్టి, దేవుని ఆత్మచేత నింపబడ్డవాడు కాబట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? ఎదురెళ్తున్నాడు సమస్యకి. ఆమేన్. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరు, నువ్వు నిలబడితే చాలు, నీ పక్షాన్ని దేవుడు యుద్ధం చేసి ఆ విజయం నీకు ఇస్తాడు. చాలా మంది నిలబడ్డామన్న భ్రమలో జీవిస్తున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన భ్రమలో జీవిస్తున్నారు. భ్రమల వల్ల పనులవో. భ్రమపరిచే ఆత్మ, భ్రమపడటం వల్ల ఏం పని అవ్వదు. భ్రమ చూడండి, మనం కళ్ళు మూసుకుంటే సడన్గాను పెద్ద బంగ్లాలో పెద్ద కారులో ఉన్నట్టు అలా అనిపిస్తుంది. అంతే, అలా కునుకుపాటు మెలుకొద్దులకి. అరే ఏంటి భ్రమ? వాస్తవం కాదు అది. భ్రమలో ఉన్నావు నువ్వు, భ్రమలోకి వెళ్ళిపోయావు. భ్రమపడ్డే ఇది ఎక్కడ జరుగుతుందిలే. విశ్వాసం అలా కాదు. నువ్వు కళ్ళు తెరిసే ఉంటావు, నీ దగ్గర ఏమీ లేదు. రోమా 4:17 ప్రకారం లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ అప్పు నుంచి ఎలా బయటపడతాను, ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాను అని ఆలోచించే వాళ్ళు ఎప్పటికీ బయటపడరు. అలా ఆలోచించే వారు, భ్రమపడే వాళ్ళు బయటపడలేరు ఎప్పుడు కూడా. నువ్వు సమస్య నుంచి ఎప్పుడు బయటపడ తెలుసా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్లేర్, ఐ కన్ఫెస్. నేను నమ్ముచున్నాను, నేను పలుకుచున్నాను. ఆల్రెడీ ఈ సమస్య నుంచి నన్ను ఎప్పుడో యేసే విడిపించేశాడు. ఈ రోగం నుంచి, ఈ బాధ నుంచి, ఈ అప్పు నుంచి, ప్రతి విధమైన సమస్య నుంచి 2000 సంవత్సరాల క్రితం నా యేసే నేను విడిపించేశాడు. నేను ఇంక ఈ సమస్యలు ఎందుకు ఉండాలి అనేటువంటి జ్ఞానం నీకు వచ్చిన రోజున ఏం చేస్తా తెలుసా? అద్భుతమైన ఫలితం చూస్తావు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. ఏమంటే మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. కుమారులు అంటే మగోళ్ళు, మరి ఆడల సంగతి ఏంటి? తెలుగులో అలా ఉంది. ఇంగ్లీష్లో చిల్డ్రన్ అని ఉంటుంది అన్నమాట. చిల్డ్రన్ అంటే ఆడ మగాని కాదు, పిల్లలు అని అర్థం అన్నమాట. దేవుని బిడ్డలై ఉన్నారు. ఎందరూ ఆయన విశ్వాసించారో వారందరూ దేవుని కుమారులు అని ఉంటుంది అక్కడ. దేవుని పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పండి, నేను దేవుని పిల్లని, నేను దేవుని బిడ్డని చెప్పాలి. హల్లెలూయా. కన్వే చేయాలి.
ఎస్ ఎస్ ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డనే, నేను దేవుని బిడ్డనే. నీకే ధైర్యం లేదు, నీకే కన్ఫర్మేషన్ లేదు, నీకే అనుమానం నువ్వు దేవుని బిడ్డవా దెయ్యం బిడ్డవా అని. ఎందుకంటే చేసే పని లేదు, దెయ్యం పనులు. నాకు ఎవరో ఫోన్ చేసి ఎవరో చెప్తారు మాట, బ్రదర్ మేము చాలా అప్పులను బయటపడలేకపోతున్నాం. స్టేటస్ చూస్తే హీరోయిన్ స్టేటస్ ఉంటుంది, ప్రొఫైల్ ఫోటో చూస్తే మంచి హీరోయిన్ ఫోటో. కాబట్టి విడిచిపెట్టవలసిన విడిచిపెట్టలేదు, నువ్వు పోగొట్టుకోవాల్సిన పోగొట్టుకోలేదు, పొందుకోవాలని ట్రై చేస్తూ ఉన్నావు. ఇప్పుడు నీ పాత్ర కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి. అప్పుడు అందులో పాలేసి తోడేస్తే పెరుగవుతుంది. నీ పాత్ర క్లీన్ చేయకుండా, పాత్ర బాగు చేసుకోకుండా, పాత్ర శుద్ధి లేకుండా ఎన్ని పాలేసినా విరిగిపోతాయి, కూర్చుంటాయి. తెల్లారిసరికి విరిగిపోతాయి తప్ప ఉపయోగం ఉండదు, నష్టం తప్ప లాభం ఉండదు. ఎందుకంటారా? ఇది కారణం. పాలలో తప్పు లేదు, గిన్నెలో తప్పు లేదు, నీలో తప్పు ఉంది. ఆ పాల గిన్నెని క్లీన్ చేయలేదు కాబట్టి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రియులు గమనించాలి, ఆశీర్వాదానికి తాళపు చెవులు ఇవన్నీ కూడాను. నువ్వు ఆశ్రయించబడ్డ కారణం ఏంటి తెలుసా? దేవుడు కాదు. నువ్వు ఆశ్రయించబడకపోవట కారణం ఏంటి తెలుసా? దెయ్యం కాదు. చాలా మంది చేస్తారు తెలుసా, దెయ్యం మీదకి, అదే సైతానుడి మీదకి, దేవుడి మీదకి పెట్టేస్తారు. వీళ్ళది ఏమీ లేదు అంతాను, వీళ్ళది అస్సలు ఏమీ లేదు, వీళ్ళు తప్పే లేదు. వీళ్ళు నష్టపోతే కారణం దేవుడు, లేకపోతే వీళ్ళు నష్టపోతే కారణం సైతానుగాడు. దేవుడు కాదు, దెయ్యం కాదు, నువ్వే. నువ్వు దేవునికి లోబడితే యు ఆర్ గాడ్స్ అంటాడు దేవుడు. నువ్వు దెయ్యానికి లోబడితే యు ఆర్ డెవిల్, సైతానా అంటాడు. ఎవరిని? పేతురుని దేవుడు. ఎందుకు సైతాన్ అన్నాడు? సైతాను పలికినట్లు పలికితే సైతానే, సైతాను ప్రవర్తించినట్టు ప్రవర్తించే సైతానే. ఈరోజు నీ మాటలు వింటున్న మీలో చాలామంది పో సైతానా. చూసారా? పేతుర్ని యేసుప్రభువు అన్నాడు సైతానని. శిష్యుడిని అంతా వదిలిపెట్టుకుని వచ్చాడు, తల్లిదండ్రులను, వ్యాపారాన్ని, వాళ్ళను, బోటును అన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి పేతుర్ని సైతానా అంటున్నాడు. హల్లెలూయా. నీ మాటలను బట్టి నిన్ను అంచనేస్తారు ఎవరైనాను. నీ మాటలు నీ జీవితాన్ని క్రియేట్ చేస్తాయి. జీవ మరణాల 4వ వశం. హల్లెలూయా. జీవ మరణాల 4వ వశం ఉన్నాయా నీ నాలుకలో? ఏముంది? జీవముందా? జీవాన్ని ప్రకటిస్తున్నారా? ఎప్పుడు మరణమే, ఎప్పుడు చెడే. నాకు ఈ ఉద్యోగం రాదు, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో ఉద్యోగాలు రాశాను, ఎన్నో టెస్టులు రాశాను, ఎంతో కాలం. ఇదంతా కూడా నెగిటివ్ని, ఫెయిల్యూర్ని అంతా కూడా నువ్వు లెక్క కడుతూ ఉన్నావు. ఫెయిల్యూర్ని అంతా కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఫెయిల్యూర్ గురించి ఆలోచన చేస్తున్నావు, ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నావు. సక్సెస్ గురించి మాట్లాడతలేదు, సక్సెస్ని అట్రాక్ట్ చేయట్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మాటలో ఉంది జీవం, కానీ నువ్వు జీవాన్ని ఉపయోగించట్లేదు. మరణాన్ని ప్రకటిస్తున్నావు, ప్రతికూల పరిస్థితులే ప్రకటిస్తున్నావు. లేని వాటిని ఉన్నట్టు ప్రకటించట్లేదు, ఉన్న వాటిని ఉన్నట్టుగా ప్రకటిస్తున్నావు. ఉన్న వాటిని ఉన్నట్టుగా ప్రకటిస్తే ఉన్నవే జరుగుతాయి, లేనివి ఎలా జరుగుతాయి? లేనిది నీకు ఎలాగొస్తుంది? ఇక్కడ చెప్తున్నాడు ఆయన, మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు అయినారు. దేవుని కుమారులు అంటే దేవుని DNA నీలోకి రావాలి, దేవుని బ్లడ్ నీలోకి రావాలి, దేవుని తత్వం నీలోకి రావాలి, దేవుని మనసు నీలోకి రావాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసే చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులైండి. ఆమేన్. అంతే కదా, అన్నీ కలిసి రావాలి కదా. ఇంకా ఒక పరిశుద్ధతోటి తీసుకుంటామా? ప్రభు నుంచి పరిశుద్ధతోటి తీసుకుంటావా? ఆయన బిడ్డను, ఆయన ఆస్తి నీ స్వాస్థ్యం, ఆయన కనుగొన్నదంతా నీదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనంతా నీదే. ఎందుకంటే ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు ఆయన, గలతీ పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో, 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు నందు. క్రిస్టియన్స్ అంటే ఏంటంటే క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తుని కలిగి ఉన్నవారు, క్రీస్తుని ధరించిన వారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు క్రీస్తుని కలిగించిన వ్యక్తివైతే, క్రీస్తుతో జీవిస్తున్న వ్యక్తివైతే, క్రీస్తుని మోసుకెళ్తున్న వ్యక్తివైతే, అక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. యేసుక్రీస్తు నందు మీరందరూ, యేసుక్రీస్తు నందు మీరందరూ, యేసుక్రీస్తు నందు మీరందరూ ఉన్నారా? యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తులో ఉన్నారా? యేసుక్రీస్తు లోనికి వచ్చారా? మాతంలో దిగిపోయారా అంటారు కదా పెద్దలు. మాతంలో దిగేసుకున్నారు, మాతం పుచ్చేసుకున్నారు. దిగిపోవటాలు పుచ్చుకోవటాలు కాదు ఇది. యేసుక్రీస్తు నందు. ఆమేన్. హల్లెలూయా. అద్భుతం. యేసుక్రీస్తు నందు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నందు. వినండి జాగ్రత్తగా, మీరందరూ, ఇది విషయం. మీరు దత్తత తీసుకోవాలంటే ఎవరో ఒకరిని తీసుకుంటారు.
10 మందిని తీసుకుంటారా? తీసుకోలేరు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి విషయం చాలా అద్భుతమైన విషయం. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆమేన్, దేవుని కుమారులై ఉన్నారంట. ఆమేన్. యోహాను సువార్తలో యోహాను గారు ఏమంటారు తెలుసా? అధికారం ఇస్తున్నాడు ఆయన, అధికారం. ఆమేన్. పవర్లో ఉన్న వాళ్ళు ఎలా నేస్తాడండి ఇలాగా? పవర్. ఐఎమ్ వాకింగ్ ఇన్ పవర్. ఏంటంటే ఐఎమ్ వాకింగ్ ఇన్ మిరకల్. హల్లెలూయా. కాబట్టి నువ్వు పవర్లో ఉన్నావంటే పవర్ఫుల్గా నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు పవర్లో ఉంటే పవర్ఫుల్గా నడవడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పవర్ఫుల్గా నడవాలి. అంతేగాని ఇలాగ వంగిపోయి లొంగిపోయి కృంగిపోయి ఇంకెన్నో వేసేసుకుంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. యేసుప్రభువుని నమ్ముకుని డిప్రెషన్లోకి వెళ్ళావంటే నువ్వు అసలు ఏంటి? ఎవరిని మనసు నా మీద అనుకుంటాదో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. ఆనుకోలేదు, నువ్వు ఆనుకున్నామనే భ్రమలో జీవిస్తూ ఉన్నావు, ఆందోళన చెందుతూ ఉంటుంటావు, అనేక ప్రయత్నాలు చేస్తావు, విఫలమైపోతుంటావు. ఇంక లేదు, ఇంకా దేవుడు ఆలకించట్లేదు, వదిలేశాడు. దేవుడు ఏం చేస్తారంటే నువ్వు ప్రయత్నాలు చేస్తున్నాగా చేసుకో, నువ్వు ప్రయత్నాలు చేస్తున్నాగా చేసుకో. దావీదు వచ్చేసరికి, వింటున్నారా? దావీదు వచ్చేసరికి భార్య పిల్లలు నష్టపోయారు. భార్య లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, కాలిపోయి అంత నాశనం అయిపోయింది. వింటున్నారా? అంత నాశనం అయిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఏడవటం మొదలు పెట్టాడు. ఏడిస్తే ఉపశమనం వస్తుంది కొంతమందికి, ఏడిస్తే కూర్చున్నారు. ఫలితం ఎంత ఏడ్చినా కూడా ఓపిక పోయింది తప్ప, శక్తి పోయింది తప్ప, బలహీనమయ్యాడు తప్ప, ఫలితం శూన్యం. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియులారా, మీలో ఏడిసి సాధించినటువంటి ఫలితాలు ఎంత ఉన్నాయి? ఏడవటం వల్ల ఏమైనా సాధించారా? మీరు ఏడవటం వల్ల ఏమైనా పొందుకున్నారా? ఏడవటం వల్ల ఏమైనా సంపద వచ్చిందా? మీకు సమస్యకు పరిష్కారం వచ్చిందా? నెవర్. ఏడ్చి సాధించింది ఏముండదు నాకు తెలిసి. దావీదు ఏడ్చాడు ఓపిక లేనంతగా. ఒక మగోడు ఓపిక లేనంతగా ఏడవటం అంటే ఎంత ఏడ్చి ఉంటాడంటారు? ఓపిక లేనంతగా ఏడ్చి తేలిన ఫలితార్థం శూన్యం. సమస్య ఇంకా పెరిగింది. ఏడ్చాకంట వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, రాళ్ళతో కూడా చంపేద్దారని. ఏడితే ఆలోచన వేరే విధంగా వచ్చింది వాళ్ళకి. అసలు ఏంటంటే కారణం ఎవరు? దావీదుని లేపేద్దాం, బాగుపడతా కారణం దావీదు అన్నది గుర్తులేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు పాడైపోట కారణం, నష్టపోతా కారణం దావీదంట. దావీదు కాదు నష్టపోట కారణం. అలాగే ఈరోజు నువ్వు దీవించబడ్డప్పుడు దేవుడు కారణం నీకు గుర్తురాదు. నీకు నీ జీవితం ఏదైనా నష్టపోతే, లాస్ పోతే అప్పుడు దేవుడే కారణం అంటుంటారు. కాబట్టి ఇక్కడ దావీదు విషయంలో చూసినట్లయితే ఏడవటానికి ఓపిక లేదంట. ఓపిక లేనంతగా మొదటి సమయంలో 30 మీరు చదువుకోండి. ఓపిక లేనంతగా ఏడ్చేస్తే ఇంకేం చేయాలి తెలియట్లేదు. అప్పుడు వెళ్ళాడని ప్రార్థన చేయడానికి. ఇదే అన్ని ప్రయత్నాలు చేశాక ఆఖరి ప్రయత్నంగా దేవుని దగ్గర వస్తారు చాలామంది. అసలైన ప్రయత్నమే అది ముందే చేసుకుంటే ఇంత ఏడుపు ఉండదు, ఇంత రోదన ఉండదు. వచ్చినట్టునే మోకరించి ప్రభు ఇది ఇలా నష్టపోయి మరి ఏంటిది అని మోకరించి ప్రార్థన చేస్తే ఏడవలసిన అవసరం లేకపోయింది. చాలా మంది కన్నీళ్ళు కారుస్తున్నారు మీలోను. ఈ వాక్యం వింటున్న వాళ్ళు చాలా మంది కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. యేసుప్రభువుని నమ్ముకున్నాక ఏం పొందుకున్నారో, ఏం పోగొట్టుకున్నారో. పొందుకోవాల్సింది పొందుకోవాలి, పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే కానీ పొందుకోలేవు. పోగొట్టుకోవటువంటి డబ్బు నష్టం ఇది కాదు. నీలో ఉన్నటువంటి కోపము, ద్వేషం, అసూయ, మిస్అండర్స్టాండింగ్లు, ఒకరిని ప్రియులు గమనించాలి. చాలామంది బ్రెయిన్ ట్యూమర్ వచ్చి, ఫిట్స్ వచ్చి, మరి ఇట్లాంటి సమస్యలతోటి ఎన్నో బాధపడిపోతుంటుంటారు. ఎప్పుడు? వయసు వచ్చాక. ఎందుకని ఈ సమస్య వస్తుందంటే క్షమించలేకపోవటం. ఇప్పుడు ఏం తెలియదు మీకు, ఇది ఇప్పుడు ఏమీ తెలియదు. ఒకళ్ళ మీద మీరు క్షమించలేకపోయినటువంటి తత్వం మనసులో చేది ఇవేమీ తెలియదు. ఇప్పుడు సర్టెన్ ఏజ్ వస్తుంది కదా చివరిలోకి వచ్చాక, అప్పుడు మీకు ఇవన్నీ కూడా అటాక్ చేస్తుంటాయి మైండ్లో. ఉన్నప్పుడు ఇవన్నీ రోగాలుగా మీకు సంభవిస్తూ ఉంటుంటాయి. పారాలిసిస్ కింద వస్తుంటుంటాయి, బ్రెయిన్ ట్యూమర్ వస్తుంటుంటుంది. ఎందుకంటే క్షమించలేదు నువ్వు. ఒక వ్యక్తిని క్షమించలేని మనసు ఉంటుంది చాలామందికి. జాగ్రత్త ప్రియులు. లేకపోతే ఇదిగో మమ్మల్ని అలా అంతా అవమానించారు కాబట్టి ఒకరోజు వస్తుంది మేము చూపించుకుంటాం మేమేంటో. నో, అట్లాంటిది ఏమొద్దు. దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన బలిష్టమైన జీవితం దీన మనసుకులేండి. ఆమేన్. నువ్వు హెచ్చించబడేది ఒకటి ముందు చూపించుకోవటం కాదు, దేవుని మహింపరచటాకే.
నువ్వు హెచ్చించబడేది ఒకరి ముందు నీ స్టేటస్ చూపించుకోవటం కాదు, దేవుని మహింపరచడానికి. ఆమేన్. నీకు ఇల్లు వచ్చినా, కారు వచ్చినా, ఏది వచ్చినా కానీ దేవుడు మహింపరచబడాలి. అంతేగాని ఎవరినో చూసావా, నన్ను తక్కువ అంచనా వేస్తావు కదా, చూడు నా ఇల్లు చూడు, నా కారు చూడు, నన్ను చూడు, నా గొప్ప చూడు. నో, దానికోసం కాదు నువ్వు హెచ్చించబడేది. నువ్వెందుకు హెచ్చించబడాలంటే దేవుని మహింపరచడానికి హెచ్చించబడాలి. హల్లెలూయా. ప్రతి అద్భుతము దేవునికి మహిమార్థంగా ఉండాలి. దేవుని కనపరచడానికి దేవునికి హత్తుకోవాలి. అద్భుతాలు జరిగే కొలది ఇంకా దేవునికి దగ్గర అయిపోవాలంట, దేవుని హత్తుకోవాలంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ప్రతి కార్యము ప్రభుకు మహిమార్థంగా మార్చబడిపోవాలి. హల్లెలూయా. చూసారు 26వ వచనం ఎంత అద్భుతంగా ఉన్నదో. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఈ షర్ట్ నేను ఎలాగైతే ధరించుకున్నానో, ఈ షర్ట్ లేకపోతే అవమానం, ఈ షర్ట్ లేకపోతే చలి, ఈ షర్ట్ లేకపోతే అన్ని సమస్యలే. కాబట్టి క్రీస్తుని ధరించుకున్నావు, క్రీస్తు లోనికి వెళ్ళిపోయారు, క్రీస్తు లోపలికి వెళ్ళిపోయావు. ఈ షర్ట్ లోపలికి వచ్చేసాను నేను, ఈ షర్ట్ లోపల ఉన్నాను నేను. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని ధరించుకుంటే నువ్వు క్రీస్తు లోనికి వెళతావు, క్రీస్తు లోపలికి వెళ్ళిపోతావు. క్రీస్తు నిన్ను కప్పుతాడు. హల్లెలూయా. కాపుదలిస్తాడు. నీ ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. నీ ప్రతి బంధకాల నుంచి ఆయన విడిపిస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంతకాలం నుంచి మీరు వాక్యం వింటున్నారు? ఎంతో కాలం నుంచి మీరు వాక్యం వింటూ ఉన్నారు. కానీ ఏం ఫలితం వచ్చింది? అసలేం ఏం సాధించారు? ఎన్నో అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు మనకున్నాడు. సమస్తము సమకూర్చినటువంటి దేవుడు మనకున్నాడు. ఏం పొందుకున్నాను? యేసు ప్రభువుని నమ్ముకున్నాక నీ జీవితంలో ఏం సాధించగలిగావు? నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తం చేయగలను. ఏది వాక్యం? ఏది? ఎక్కడ నేను నెరవేర్చుకున్నాను? ఏం సాధించగలిగావు? ఏం పొందుకోగలిగావు? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏం సాధించగలిగావు? ఏముండదు. ఎవరికి ఫోన్ చేసినా మాకు సమస్య ఉందండి, అప్పు ఉందండి, రోగం ఉందండి, ఇబ్బంది ఉందండి, బాధ ఉంది. నీ బాధలు చెప్పుకోవడానికి సంవత్సరాలు గడిపేశావు. ప్రభువుని మహింపరచడానికి ఏమీ లేదు సమయం ఎక్కడా కూడాను. ఒకవేళ అద్భుతం జరిగితే ఏదో చిన్న సాక్ష్యం, 2 లైన్లు టైప్ చేస్తావు, లేకపోతే 2 మాటలు చెప్తావు, ఓ 10 సెకండ్లు అయిపోయిందంతే. అది మహింపరచడం అనుకుంటున్నారా? జాగ్రత్త ప్రియులరా. నన్ను గనపరచు, నేను గనపరుస్తాను అన్నాడు దేవుడు. ఎక్కడ గనపరిచాడు నిన్ను? ఏ విషయంలో కనపరిచాడు? ఎక్కడుంది నీ ఘనత, గొప్పతనం? మా బంధువులు పట్టించుకోవట్లేదు, మా స్నేహితులు. నీ బంధువులు పట్టించుకుంటే ఎంత? నీ స్నేహితులు పట్టించుకుంటే ఎంత? పట్టించుకోకపోతే ఎంత? ప్రభు మెచ్చువాడే యోగ్యుడంట. కాబట్టి ప్రభు మెచ్చుకున్నాడా లేదు చూసుకో నువ్వు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే, నీ దేవుడు నిన్ను హెచ్చిస్తా ఉన్నాడంటే, దేవుడు ప్రణాళిక నీ పట్ల నెరవేరుతూ ఉందంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండగలుగుతావు. ఆమేన్. నువ్వు దీవించబడటం గొప్పతనం కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. నువ్వు ఆశీర్వించబడటం గొప్పతనం కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ లోకంలో ప్రతి వాళ్ళు కూడా దీవించబడతారు ప్రియులారా, కష్టపడి ఉద్యోగం చేసుకుని ఏదో విధంగా. కానీ దేవుని ఉద్దేశం అబ్రహాంతో ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, నిన్ను బట్టి నేను అనేక దేశాలకు, హల్లెలూయా, నిన్ను బట్టి అనేక దేశాలు, నేషన్స్ అంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. నేషన్స్. నిన్ను బట్టి కనీసం ఒక వ్యక్తి కూడా దేవుని దగ్గర నడిపించబడదు లేదు. నీలో ఆశీర్వాదం చూసి ఒకరన్నా దేవుని మహింపరచడం లేరు. యేసుప్రభువు నమ్ముకో నువ్వు చెప్తూ ఉన్నావు. కానీ గత 25 సంవత్సరాలు బట్టి అక్కడే ఉన్నాను. గత 25 సంవత్సరాలు అదే ఆత్మీయత, అదే విశ్వాసం, అదే లెవెల్ ఆఫ్ ఫెయిత్, అదే ఆలోచన విధానం, అదే మనస్తత్వం. క్షమించలేవు. ద్వేషము, కోపము, అసూయ, తొందరపడతాను, మనుషులు తోలాడతావు ఈజీగాను. చాలా ఈజీగా మనుషులు తోలాడేస్తావు. రిలేషన్స్కి విలువను కోల్పోతుంటావు. చూసావా? ఎప్పటి నుంచో అక్కడే ఉన్నావు. జీవితం ఎదుగులేదు, బొదుగులేదు అంటారు. ఎందుకని అంటే దేవునితో నీకున్న కనెక్షన్ బట్టి ఉంటుంది. ఒక కంపెనీలో చేసే పనిని బట్టి, వర్క్ని బట్టి స్టేజ్ పెంచుతూ పోతుంటారు, ప్రమోట్ అవుతుంటావు, ప్రమోట్ చేస్తూ ఉంటుంటారు. నీకున్న సీనియర్ని బట్టి, నీకున్న అవగాహన బట్టి, నీకున్న అనుభవాన్ని బట్టి. హల్లెలూయా. ఎక్కడుంది నీ అనుభవం? గత 25 ఏళ్ళ నుంచి ప్రభుని నమ్ముకున్నావు. ఏది ఎక్స్పీరియన్స్, ఏం సంపాదించావు? ఏం సాధించగలుగుతావు? ఏం సాధించావు? శూన్యం. ఆచారం. అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం వెళ్తున్నాం. అందరూ వెళ్ళే చర్చి కాబట్టి మనం వెళ్తున్నాం. ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనం వెళ్తూ ఉన్నాం.
బాగుంటుంది కాబట్టి వెళ్తున్నాం, కంఫర్ట్ ఉంటుంది కాబట్టి వెళ్తున్నాం, కూర్చోటకు బాగుంటుంది కాబట్టి వెళ్తున్నాం, దగ్గరగా ఉన్నది కాబట్టి వెళ్తున్నాం. ఇలాగ అన్ని అవకాశాలు చూసుకుని వెళ్తున్నాను. రిస్క్ లేదు మనకి. రిస్క్ తీసుకోరు. సండే చర్చికి రావాలంటే రిస్క్ లేదు ఎవరికైనా. కంఫర్ట్, దగ్గరలో ఉండాలి, అంత బాగుండాలి, గౌరవం ఇవ్వాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి. ఇవన్నీ చూసుకోవడం కాదు, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకున్నావా? క్రీస్తుని ధరించుకున్నావా? ఇప్పుడు తెల్ల షర్ట్ వేసుకుని పెంట ఎత్తుకుంటారు ఎవరన్నాను? తెల్ల షర్ట్ వేసుకుని బురద క్లీన్ చేస్తారు ఎవరన్నాను? నో. యేసుక్రీస్తు ప్రభువుని ధరించావు. యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకుని సినిమా హాల్లో కూర్చుంటావు వెళ్ళి. యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకుని గొడవలకు వెళ్తావా? యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకుని ఇంకొకరిని దూషించగలుగుతావా? మరి ఇవన్నీ చేసేస్తున్నావు, ఎలా ధరించుకున్నాను యేసు ప్రభువుని? నాకు తెలిసి నేను స్కూల్ టైంలో ఒక సాక్ష్యం చదివాను బుక్లో. ముంగంట శాంతారావు గారు ఎవరు అనుకుంటా అయింది. ఆయన స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది అన్నమాట. యేసు ప్రభువుని నమ్ముకున్నా కూడా మానలేకపోతాడు. ఒకసారి కూర్చుని సిగరెట్ కాలుస్తుంటాడు. ఆయన కాలుస్తుంటే ఒక పక్కనే ఇంకొక వ్యక్తి కూర్చుని ఇట్లా అంటుంటాడు అన్నమాట. ఆయన దగ్గుతూ ఉంటుంటాడు. ఎవరైంటని చూస్తే యేసయ్య. అనుభవం చెప్తున్నాను నేను, ఆయన యొక్క అనుభవం. గమనించవా? నువ్వు క్రీస్తుని ధరించుకుని ఉన్నావు. నువ్వు చేసే ప్రతి పని ప్రభుకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వర్షం లేదు అనుకోండి, షర్ట్ ముందు తడుస్తుంది, తర్వాత నేను తడుస్తాను. నేను ఎండలో వెళ్ళానుకోండి, ఈ షర్ట్ ముందు హీట్ ఎక్కుతుంది, తర్వాత నా బాడీ మీద బాడీ లోపలికి హీట్ వెళ్తుంది. అంటే నువ్వు క్రీస్తుని ధరించుకున్నావంటే, నువ్వు క్రీస్తుని ధరించుకున్నావంటే ఇక్కడ బాగుంది చూడండి, చెప్తాను, మళ్ళీ చదువుదాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకొని ఉన్నారు. వేరింగ్. హల్లెలూయా. ధరించుకున్నావు. క్రీస్తును ధరించుకున్నటువంటి నీవు రోడ్డు మీద వెళ్తున్నావు. సడన్గా ఆడెవడ రాంగ్ రూట్లో వచ్చాడు. నువ్వు వెళ్తున్న బైక్ను కారును గుద్దాడు, కొంచెం లైట్గాను స్క్రాచ్ పడింది. ఏం ప్రాబ్లం లేదు కానీ స్క్రాచ్ పడింది. అప్పుడు నీలో ఉన్న పగ పగ్గాలు దించుకొని వచ్చేస్తుందా? కోపము కట్టలు దించుకొని వచ్చేస్తుందా? తొందరపడతాను ఆకుండా వచ్చేస్తుందా? గమనించాలి. ఒకసారి శంషాబాద్ వెళ్ళారు మా స్నేహితుడు 2010-11 టైంలో. రోల్స్ రాయల్ అంటే చాలా రోల్స్ రాయల్ కారు అందరికి అమ్మరు. ఒక స్టేటస్ ఉండాలి, వాళ్ళ సమాజంలో రిచెస్ట్ పర్సన్స్ అయి ఉండాలి. వాళ్ళే కాదు, వాళ్ళ ముందు తరాలు కూడా రిచెస్ట్ అయి ఉంటేనే ఒక స్టేటస్ సింబల్ ఉన్న వాళ్ళకి మాత్రమే కారు అమ్ముతారు అన్నమాట. సో ఆ కారు వేసుకుని ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే తెలియకుండా ఒక వ్యక్తి వచ్చి గుద్దేశాడు. ఆయన చూసుకున్నాడు. ఆ రోల్స్ రాయల్ రన్ నడిపేటువంటి వ్యక్తి చూసాడు, బయటకు వచ్చాడు. ఏ ప్రాబ్లం లేదేమి, పెద్ద చిన్న స్క్రాచ్ పడ్డది. సో ఈ గుద్దిన వ్యక్తి వణుకుతూ ఉన్నాడనమాట. అబ్బో ఏమంటాడు ఈయన, ఏంటో ఇంత పెద్ద వ్యక్తి, ఇంత ఉన్నవాడు, మన పరిస్థితి ఏంటని చెప్పి ఆందోళనకి చెందుతుంటే డ్రైవర్ ఆ యొక్క కారు కలిగిన వ్యక్తి కారు నుంచి దిగి గుద్దిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమన్నాడంట. ఎవరికంటే గుద్దినటువంటి వ్యక్తికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. చేశారు ఎప్పుడన్నాను? మీకు అన్యాయం చేశారు వాళ్ళు, మీకు అనుకున్నట్టుగా పని చేయలేదు, మీకు ఆశించినటువంటిది పొందుకోలేదు, నష్టం జరిగింది, నష్టపరిచిన వాళ్ళు కళ్ళ ముందున్నారు. మరి నువ్వేం చేస్తావు? నష్టం వాళ్ళ మీద వేస్తావు. కానీ నేనేం చేశాడు తెలుసా? ఇచ్చేసాడంటండి, డబ్బులు ఇచ్చి సరే వెళ్ళిపో అన్నాడంట. ఈ విధమైనటువంటి జీవితం మనం జీవించినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియులారా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకున్నారా? క్రీస్తుని ధరించుకున్నారా అంటే ఏం కనిపిస్తుంది? ఇప్పుడు నన్ను ఎవరన్నా చెప్పాలనుకోండి, ఎక్కడున్నా నేనంటే ఏం చేస్తారు? అదిగో బ్లూ షర్ట్ వేసుకున్నాడు చూడు, ఆ పర్సన్ ఏం చేశాడంటే బ్లూ షర్ట్ వేసుకున్నాడు. నా గుర్తింపు దేని బట్టి వస్తుంది? వేసుకున్న షర్ట్ని బట్టి వస్తుంది. అదిగో ఆ బ్లూ షర్ట్ వేసుకున్నాడు చూడు, రోడ్డు పక్కన ఉన్నాడు చూడు, బ్లూ షర్ట్ వేసుకుని. అలాగే నువ్వు క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తుని బట్టి నీ ఐడెంటిటీ రావాలి, క్రీస్తుని బట్టి నీ గుర్తింపు రావాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వినిచిన వారందరూ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక.
ఆమేన్. స్తోత్రం దేవా, ఈ వాక్యం విన్న వారందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము చేసావు, నీకు వందనాలు. సమస్త మహిమనికి చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.